మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండే, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మునగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. మాట్లాడడం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది. అదేం పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకో, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకో. ఈ తిట్ల పురాణం బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు. అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు. ఆయన కూయించుకున్నాడు, బాధపడుతున్నాడు. ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, ఇవిగులో కొడతాం, అవిగులో కొడతాం. నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు, మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం. ఈ చిల్లర అంటే ఈ తొండి రాజకీయము, తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఇదేమి తొండి రాజకీయం, తిండి రాజకీయం, చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడు అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది, అది ఏం చిల్లర మాట? అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది. ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీలు, ఒక పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లే రాసుకున్నా విని, మొత్తం ఒక పేజ్ అయింది. ఇక సెకండ్ పేజీలో పోతున్నాను. అసెంబ్లీలో ఛాన్స్ ఇస్తారేమో మంచిగా బాగా సమాధానం చెప్తుంది, కానీ మాకేమో మైక్ ఇస్తలేరు. నిన్న కూడా చూసింది కదా, మైకి అంటే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా హరీష్ రావుకి మైక్ ఇస్తలేడు. చూసింటారు నిన్న మీరు. ఇక పైశాచిక ఆనందం అని చిల్లర మాట నేర్చుకున్నాడు. ఏదైనా సింపుల్ ఎవడో రాసిచ్చేటట్టున్నది అది పట్టుకొని ఒకటే కొడుతుంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఎవరిది పైశాచిక ఆనందము? ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది బతికున్నారో చనిపోయిందో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. ఒక మంత్రి ఏమో టూరిస్ట్ ప్లేస్కి పోయినట్టు హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, చాపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చిండు. మీకు తెలుసు కదా, మీరు చూసింది కదా. చాపర్లో టీవీలో లెక్కించుకొని గాల్లో ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఎందుకు, దేనికి ఇంటర్వ్యూ? నేను చాపర్లకి వెళ్ళి చూస్తే భూగర్భంలో సొరంగంలో ఏమైందో నీకు కనబడుతుందా? చాపర్లకి వెళ్ళి నీకేమైనా ఎక్స్రే కళ్ళు గిట్టున్నాయి ఏంది? ఎక్స్రే తీస్తేనేమో శరీరం లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఈయన చాపర్ల మీద గాల్లో తిరుక్కుంటే టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేయించునని కింద అడుగుతున్నాడు. ఎవరిది పైశాచిక ఆనందం? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నీ పాలమూరు జిల్లా అని మాట్లాడతావు కదా. ఏదేమో అడవి వాళ్ళకెళ్ళి వచ్చినా అంటాడు, నల్లమలకెళ్ళి వచ్చినా అంటావు కదా నువ్వు. ఆ నల్లమలలో 8 మంది ప్రాణాలతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నువ్వు అటు దిక్కుపోలే. ఒక ఆయన చేపల్లో తిరుగుతాడు, ఒక ఆయనేమో చేపల పులుసు చేయండి రాబాయ్ అంటాడు. మీది పైశాచిక ఆనందం, మీది బాధ్యతారహిత్యమైనటువంటి పాలన. ప్రాణాలంటే లెక్కలేదు, ప్రాజెక్ట్ అంటే విలువ లేదు, రాష్ట్రం అంటే పట్టింపు లేని పాలన మీది. మీ పాలనలో పెద్దవా గొట్టకపోయింది, సుంకేసుల కూలిపోయింది,
ఎస్ఎల్బీసీ కూలిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ మునిగిపోయింది. నీ పాలన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి, 3 కూలిపోయాయి, 1 మునిగిపోయాయి. నువ్వేమో కాళేశ్వరంలో ఒక పిల్లరు గుంగితే గోరంతలు కొండంతలు చేసి రాద్ధాంతం చేస్తేవి, పెద్దవాగైతే మొత్తానికే కొట్టుకపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కూలైపోయాయి. ఇవాళటికి ఇంకా 7 మంది ఏమైపోయినరో వాళ్ళను బయటకు తేలేని నిస్సహాయమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇక బిల్డప్ 2 రోజులు వచ్చాయి, 2 రోజులు వచ్చాయి, ఇప్పుడు 20 రోజులకి రోజు 2 రోజులు చెప్తారు, 2 రోజుల బయటకు రోజు ఒక్క లీక్ ఇస్తారు. ఆయన రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. एक बात समझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? खरीद सकते इज्जत को किसी दुकान में? రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. इज्जत और स्टेचर जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గరికి పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते. आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे. इन्हों सेम बकवास बार बार वही बोलते, सुनने का कोई फायदा नहीं है बोल के. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు, అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లింస్ కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఏమంటాడయ్యా సీఎం గారు? నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా, నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లన్నీ చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా, నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల. అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైం పాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. एक बात समझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? खरीद सकते इज्जत को किसी दुकान में? రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది